కర్నూలు జిల్లా కొసగి మండలం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం ముందు వామపక్ష ప్రజా సంఘాల సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాలకు ఆశ జ్యోతి కుల నిర్మూలనకు ఎన్నలేని కృషికి పాటుపడిన మహానుభావుడు, ప్రజాస్వామ్యవాది, బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఓంకార స్వామి, ఏఐటియుసి మండల కార్యదర్శి రాజేంద్ర, రైతు సంఘ మండల అధ్యక్షుడు ముకప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాయన, ఉలికయ్య, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంచి, అభి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతిని పూలమాలలు వేసి ఘనంగా జరుపుకోవడము కోసిగిలో గొప్ప సంతోషకరమైన విషయమని తెలియజేస్తున్నాము. అంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ మన అంబేద్కర్ అంటే ప్రతి గ్రామంలోన మరి ఈరోజు వీధి వీధులలో జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఆయన అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన చట్టాలు, ఆయన తీసుకొచ్చిన చట్టాలే ఈరోజు అమలు పరుస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆయన తెచ్చిన చట్టాలని చాలా అతి దారుణంగా తీసేసి రామ చట్టాలకి అనుకూలంగా ఉండేటట్లు చేస్తున్నారు. మరి ఈరోజు ఎస్సీ వాళ్ళకి మరి ఎస్సీ కార్యక్రమం అయితేనేమి దాదాపు 28 పథకాలు ఉండేవి. ఆ పథకాలను ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి తీసేయడం జరిగింది.